చిన్న విషయం చెప్పాల్సుకున్నా. 5 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క మారింది. ప్రేమసాగర్ కోరం పెరిగింది, బరాబర్ చేతి గుర్తు రాబోతుంది. ఎగ్జాంపుల్ చూడండి, 2018 ఎలక్షన్స్ లో సార్ కొత్త మనుషులు వచ్చినప్పుడు అంతా ప్రతి వార్డు నుంచి కనీసం ఒక ముఖ్య నాయకులు కొంతమంది ఉన్నట్టు వెంబడి ఆ టైంలోనే అంత దూరం అధికార పార్టీకి పోటీగా దిగి మనకు అంత మెజార్టీ దగ్గరకు వచ్చిండు. ఈ సంవత్సరం ఆ ఓటమి కూడా మర్చిపోయినప్పటికీ సార్ కూడా మన గ్రామ పంచాయతీలో కావచ్చు, మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ప్రజల కార్యకర్తల కోసం, కార్యకర్తల పదవుల్లో ఉంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది ప్రజలను ఉద్దేశించుకొని సర్పంచులను, వార్డు మెంబర్లను, జెడ్పీటీసీలను కూడా రాష్ట్ర వ్యాప్తంలో మనం మంచిర్యాల కాన్స్టిట్యూన్సీని మొదటి స్థానంలో ఉంచిందంటే అది సార్ యొక్క గొప్పతనం మనం అందరం భావించాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే కావచ్చు 3, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ అధికార పార్టీ ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో నిలబడి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను సాధించిన ఏకైక కాన్స్టిట్యూన్సీ రాష్ట్ర వ్యాప్తంగా మన మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ మనం గుర్తించబడింది రాష్ట్రంలో. కాబట్టి సార్ యొక్క గెలుపు ప్రతిపక్షంలో ఉంటేనే ఆ విధంగా ఉందంటే అధికార పార్టీ వైపు మన కాంగ్రెస్ పార్టీ ఉంటే, అందులో మన ప్రేమసాగర్ ముందుంటే, సాగరాన్ని నెంబడి మన అందరం ఉంటే కంపల్సరీ ప్రజలనే గెలిపోతుంది. ప్రజల అభివృద్ధి మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా ముందుంటది. ఇవన్నీ చూసే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నుండి చేరికలు పెద్ద మొత్తంలో అందినాయి. ఖచ్చితంగా ముందు రోజుల్లో మరో 100 రోజుల్లో వేడుకలు ఉంది. అక్కడ పెద్ద మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయి. మన సార్ కూడా భారీ మెజార్టీతో గెలిపోతాడు. కారణం సార్ చేసే ప్రజాసేవలే ముందున్నాయి. అందరూ గమనించి మన ప్రేమసాగర్ సార్ ఒక్కసారి గెలిపించుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై